చిన్నప్పుడు మా అమ్మ ఎండాకాలం వస్తే చాలండి. ఇలా మామిడికాయలన్నీ ఒక 2 తీసుకొని ఇలా కట్ చేసుకొని అమ్మ నీట్‌గా రోట్లో వేసి బాగా దంచి తిరువాత పెట్టేదనమాట. కచ్చాపచ్చాగా. భలే టేస్ట్ ఉండేదండి. ఎందుకంటే వాళ్ళు మగ్గాల్లోకి దిగుతారు కదా! రోజు పొద్దున్నే లేచి మగ్గాల్లో ముగ్గురు పిల్లలు, ఇంట్లో పని అంతా చూసుకోవాలంటే ఒక్కతి పాపం అమ్మకయ్యేది కాదు. అందుకని నైటే మా కోసం మామిడికాయ చట్నీ లేదా తెల్లవాయి పొడి, చింతొక్కు అంటారండి. చింతకాయలతో తొక్కు చేస్తామనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా చింతకాయ తొక్కుతో అలా అన్నం కట్టించేదనమాట మా అమ్మ. చాలా కష్టపడిందండి చిన్నప్పుడు మాకు. అందుకని మా అమ్మ చేసినట్టు నేను కూడా ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సరేనా? ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదామా? హాయ్! నమస్తే. బాగున్నారా? నేను బానే ఉన్నానండి. ఏంటో లైఫ్. నిన్న మార్కెట్‌కెళ్ళామా ఒక సైకిల్ కోసము. ఒకరు కామెంట్ చేశారండి. మార్కెట్ అంతా ఎందుకండి అంత కష్టపడి తిరిగారని. కష్టపడి తిరగలేదండి. ఇష్టపడే తిరిగాను. మా పాప కోసము ఒక సైకిల్ కొందామని మార్కెట్‌కెళ్ళామనమాట. అంటే పాపనెత్తుకొని అలా తిరిగానని చెప్పానండి. నాకు కష్టంగా ఉందనైతే చెప్పట్లేదు. సరేనా? ప్లీజ్ ఏమనుకోకండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడైతే ఈరోజు నిన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు మామిడి పళ్ళు తెచ్చాను. ఈరోజు మామిడి పండుతో అయితే పప్పు, చట్నీ 2 చేయబోతున్నాను. సో, మనం ఇది చేయబోయే ముందర ఒకసారి వీడియోలోకెళ్ళిపోదామా? అయితే గంజిరాకు తీసుకున్నానండి. చూడండి. చాలామంది గంజిరాకు చింతాకులకి వేసి పప్పు చేస్తారు. నేను మామిడికాయ వేసి పప్పు చేస్తున్నాననమాట. గంజిరాకు. ఇది హాఫ్ కట్ట తీసుకున్నాను గంజిరాకు. వాష్ చేసి పెట్టాననమాట. కొంచెం జీలకర్ర, కందిపప్పు ఈ కప్పుతో తీసుకున్నాను. 1 కప్పు కందిపప్పు, మిర్చి, కొంచెం చింతపండు, ఆనియన్, కొంచెం వెల్లుల్లి, మామిడికాయ కట్ చేసిన ముక్కలు అండ్ 4 టమోటాలు. మనకి పప్పుకి మనం చేసుకునేకి ఇవి కావాలండి. అంతే. ఇప్పుడు ఎలా చేయాలి ఏమి అనేసి అందరికీ తెలిసిండేది. కుక్కర్లో కందికాయలు వేసుకున్నాను 1 కప్పు. వీటిని వాష్ చేయాలన్నమాట. ఇలా బాగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసేసి తర్వాత మనం అన్నీ వేసుకున్నాము. కడిగి ఒక 4 కప్పులు వాటర్ వేసాననమాట. నాకు కొంచెం రసం కావాలి. అందుకని పాప కోసం వాటర్ ఎక్కువ వేసాను. ఇప్పుడైతే ఆకుకూర వేసేద్దాము. గంజిరాకుతో పప్పు ఎంతమంది చేస్తారండి? ఈ మధ్య తక్కువైపోయింది గంజిరాకు వాడరు. ఎప్పుడు చూసినా మెంతి పప్పు, తర్వాత నాతాకు, ఏదో వాళ్ళకి నచ్చిన ఆకులు పెడతారు. కానీ గంజిరాకు, అలాగే బచ్చలాకు అంటారు. దాని పేరు ఏమంటారు మనకైతే తెలియదు. మా సైడ్ అయితే అట్లా అంటాము. వాటితో అయితే పప్పు చేస్తా ఉంటుంది. ఇప్పుడు మిర్చి వేసుకున్నాము. అలాగే చింతపండు కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు తరిగిపెట్టిన టమోటాలు కట్ చేసినవి 4 టమోటాలు, మామిడికాయ ముక్కలు, అలాగే ఆనియన్ కట్ చేసినవి, వెల్లుల్లి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. కొంతమంది వేసుకోరు. వేసుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి. జీలకర్ర వేసాను. తర్వాత కొంచెం పసుపు పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసానండి. అంతే. ఇంకా మిక్సీ మూత పెట్టేసి విజిల్ వచ్చాక తర్వాత వేయడం అంతే. కుక్కర్ పెట్టేసాం. ఇప్పుడు మనం కుక్కర్ అయితే పెట్టేసాము. అది అయిపోయింది. ఇప్పుడైతే మీతో మాట్లాడుకుంటూ తర్వాతకి రెడీ చేసేసుకుందాం. వెల్లుల్లిని ఫస్ట్ కామెంట్లో అడిగారు కదా నిన్న, మీరు ఊరు పేరు చెప్పలేదు అని. బై మిస్టేక్ అండి, మర్చిపోయాను. నాదే తప్పు. అంతేకాదు, అక్కడ కన్నడ అక్షరాలు ఉంటాయి కదా, కన్నడ అనుకుంటారు అనేసి అది కాక మర్చిపోయాను.
పోన్లేండి, ఇలాగో మీరు గుర్తు చేశారు, అందుకే ఇప్పుడు చెప్తున్నా. నిన్న మార్కెట్ నుంచి తెచ్చాను బెంగళూరులో అనేసి మామిడికాయల గురించి చూపించి ఇప్పుడు పప్పు చేస్తున్నానండి. సరేనా? థ్యాంక్స్ అండి, మీరు కమెంట్ చేసినందుకే తెలిసింది నాకు. నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం. సరేనా? అలాగే నా వీడియోని కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పాపకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి చూస్తున్నా, సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు ఒక్కరూ లేరు. ఏదో వాచ్ టైమ్ అంటే అలా అలా వస్తుంది, కానీ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు తగ్గిపోయారనమాట. ఏంటండి, కొద్ది రోజులు వీడియోలు ఆఫ్ చేస్తే సబ్స్క్రైబర్స్ రారా? నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని ఉంది. ఇప్పుడు చూస్తే వీడియోలకి సబ్స్క్రైబర్స్ రాకపోతే ఎందుకబ్బా ఈ వీడియోలు అనిపిస్తుంది. చూద్దాం కొద్ది రోజులు, ఇంకా ఇప్పుడే కదా కొత్తగా స్టార్ట్ చేసామనేసి ఓపిక్గా ఉన్నాము. చూద్దామండి ఏమవుతుందో. ఇప్పుడైతే మనం పప్పు విజిల్ వచ్చేస్తానే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే మాది కొంచెం లేట్గా ఉడుకుతుంది కుక్కరు, అందుకనేసి 5 విజిల్ పెట్టాం. మామూలుగా అయితే 3-4 చాలండి. ఇప్పుడు విజిల్ వస్తానే మనం తర్వాత ఉగ్రాన్ని వేసేద్దాము, అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే విజిల్ వచ్చింది, 5 విజిల్. స్టవ్ ఆఫ్ చేసి అది చల్లగా లోపల మనము మామిడికాయ చట్నీ వెళ్ళిపోదామా? సో రండి మామిడికాయ చట్నీ చేసేద్దాం. ఇదిగోండి కచాపచగా అన్నీ ఇలా ముక్కలు ముక్కలు కోసేసి మామిడికాయ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక కాయ తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసేద్దాము. ట్రైపాడ్ విరిగిపోయిందండి, అది మెయిన్ కారణంగా ఇలా ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చేస్తా ఉన్నాము, అందుకే సరిగ్గా కనిపించకపోతే అనుకోకండి. ఎలాగైతే వీడియోలో ఉన్నది మీకు అర్థమైతే అంతే చాలు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసేసాను కదండి, ఇందులోకి కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను. చూడండి, హాఫ్ గడ్డ వేసాను అనమాట వెల్లుల్లి. అలాగే కొంచెం జీలకర్ర వేయాలి, జీలకర్ర హెల్దీ కదండి, అందుకే అన్నిట్లో కొంచెం వేసుకుంటాను. జీలకర్ర వేసాను. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది కొంచెం కలుపుకోనప్పుడు, అందుకోసం పసుపు వేస్తున్నాను. యాంటీబయాటిక్ కదండి, మంచిది. అలాగే కారం పొడి అయితే ఎందుకంటే ఒక్కొక్కసారి కారం తక్కువ ఉంటుంది, అందుకని కారం వేస్తున్నాను. 2.5 వేసాను. కారం తక్కువ తినాలి, కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? ఇదేండి, ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్. ఎండాకాలం కదండి, వేడి అన్నంలోకి తినబుద్ధి కాదు, కానీ తినాలి, చాలా బాగుంటుంది అనమాట. ఇవి దొరికేదే ఎండాకాలంలో దొరుకుతాయి మనకి, ఏం చేద్దాం, దొరికినప్పుడే మనం తినాలి. అందుకోసమని ఇప్పుడు మామిడికాయ చట్నీ, మామిడికాయ పప్పు ఇంత బాగుంటుంది కదా, చూడడానికి తినడానికి కూడా బాగుంటది. మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ అంటే ఇష్టం అండి చెప్పండి. కొంచెం పచ్చగా వేసుకోండి, అప్పుడే మనకి చట్నీ బాగుంటది అనమాట. సరేనా? చూసారా, ఇలా కచ్చపచ్చ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా అన్నంలోకి. అందుకని నున్నగైనా వేసుకోండి కొంతమంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, కానీ మామిడికాయ చట్నీ సూపర్ అంతే. ప్యాన్ పెట్టేసాను, తర్వాత రెడీ చేసేసాను పప్పు తర్వాత మామిడికాయ చట్నీకి. సో ఇప్పుడు మామిడికాయ తర్వాత పెట్టేద్దాము. ఒకే టైంలో 2 పనులు అయిపోవాలన్నమాట మనకి. రైస్ కూడా అయింది వేడివేడిగా, ఒక్కొక్క అన్నం, ఒక్కొక్క పప్పు, ఒక్కొక్క చట్నీ అన్ని పెట్టేసాను. టకటక పని అయిపోతే పాప పడుకుని ఉందన్నమాట, క్లీన్ చేసేసేయాలి ఇల్లంతా. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఎంత ఆయిల్ వేసుకుంటే అప్పుడు ఫ్యాట్ బాగా పెరుగుతుందని అనుకుంటారు, కాదండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మామిడికాయ చట్నీ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. అందుకోసమని ఆయిల్ ఎక్కువ వేసుకోండి అని చెప్తున్నాను, అంతే. ఏంది ఆయిల్ ఎక్కువ వేసుకోమంటాంది, ఫ్యాట్ పెరుగుతుంది కదా అని. కాదండి, మామిడికాయ చట్నీ అంటేనే ఆయిల్ ఉండాలి కొంచెం, కూరగాయ లెక్క. మనకు ఒక 1 వీక్ ఉంటుందండి ఈ చట్నీ, బయట పెట్టినా కూడా ఏం కాదు.
ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే హీట్ ఎక్కింది. సో ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తున్నాను. కొంచెం చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని తర్వాత బాగా వేగించుకోండి. ఇప్పుడు వెల్లుల్లి అయిపోతానే అది కొంచెం కలర్ చేంజ్ అవగానే మామూలేనండి, ఇంట్లో పప్పు తర్వాత ఎలా వేస్తారో అలా, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేసుకుంటారండి. ఒక్కొక్కరు వెల్లుల్లి కూడా వేయరు, ఆనియన్ వేస్తారు. అది ఎర్రగడ్డ కట్ చేసి ఎర్రగడ్డలు వేసుకుంటారు. కొంతమంది ఉత్త ఆవాలు జీలకర్ర కరివేపాకు వేస్తారు. ఒక్కొక్కరికి నచ్చినట్టు ఒక్కొక్కరు. నేనైతే వెల్లుల్లి వేసేసాను. అవి కొంచెం కలర్ చేంజ్ అవగానే ఆకులు వేసేసాను. తర్వాత అవి చిక్పట్టు అనగానే చూడండి అవి కొంచెం బాగా వేగాయి. ఇప్పుడు అవి కొంచెం వేయగానే ఇట్లా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు అలాగే ఎండుమిర్చి చూసారు కదా, ఇలా అంతే. దాన్ని ఒకసారి తిప్పుకునేసి ఇప్పుడైతే మామిడికాయ చట్నీ వేద్దాము. కొంచెం ఇలా అంతా వేసేసి బాగా కలుపుకొని నూనె అంతా వేసుకుంటుంది. తర్వాత నూనె పైకి తేలేంత వరకు బాగా చిన్న మంట మీద మగ్గనిస్తూ కలబెడుతూ ఉంటే మనకి మామిడికాయ చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి, నిజంగానే. చూడండి ఇలా ఆయిల్ అంతా తీసేసుకుంటుంది, నేర్చుకుంటుంది అనమాట. తర్వాత ఆయిల్ మొత్తం మళ్ళీ వదిలేసేంత వరకు మనం చిన్నగా కలిపేస్తూ ఉండాలి. ఆడాళ్ళకి మాత్రం తప్పదండి, రోజు పొద్దున్న లేవడం, టిఫిన్ చేయడం, వంట చేయడం, మధ్యాహ్నం డిన్నర్ చేయడం, నైట్ డిన్నర్ చేయడం, ఇదే పని అండి. ఏం పనో ఏమో ఒక్కరోజు కూడా సెలవు దొరకదు. నేను ఏదో దొరక ఆదివారం అనుకుంటే బయటికి పోయి తిరిగి అలసిపోయి ఇండ్లంతా చిందర పెట్టినాను. చూడండి ఒకసారి, పాత్రలన్నీ అట్లే ఉన్నాయి. ఇంట్లో గ్యాస్ క్లీన్ చేసుకోవాలా, ఇది చేసుకోవాలా, కిచెన్ అంతా ఎట్లుంది. పాప చూస్తే పడుకుంది, తొందరగా పని ఒప్పుకోవాలి. మా ఇంట్లో మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ, అన్నం చేశాను మధ్యాహ్నానికి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు మామిడికాయ చట్నీ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు మనం పప్పుకి వెళ్ళిపోదాము. పప్పు ఇంకా విజిల్ వెళ్తా ఉంది, రెడీ చేసుకుందామండి. ఇదండి విజిల్ వెళ్ళిపోయింది, చట్నీ అయిపోయే లోపల పప్పు అయింది. ఒక ఏటికి 2 పనులు. చూడండి ఇది పప్పులో కట్టు. ఎంతమంది ఇళ్ళల్లో పప్పులో కట్టు తీస్తారో చెప్పండి. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పప్పులో కట్టు ఉండాలి మా పాప కోసం. ఇలా పప్పు ఎనిపేటప్పుడు ఉప్పు వేసుకుంటాను అనమాట. ముందుగా ఉప్పు వేయను, ఎందుకంటే బ్యాళ్ళు ఉడకమనేసి. ఇప్పుడైతే ఊరికే ఒక 5 విజిల్ వచ్చినాయి ఇట్లా అన్నానంటే పప్పు ఎనిగిపోతుంది అనమాట నిన్నగా. మామిడికాయ చట్నీ అవుతుంది. అది కలుపుకుంటూ ఒక పక్క ఇంకో పక్క స్టవ్ పెట్టేసాను. ఇదో మామిడికాయ పప్పు తర్వాత వేద్దామని. ఇదో పక్క మా బుడ్డిది అయితే లేచి కూర్చొని ఉన్నప్పుడే. ఇది ఆయిల్ ఒక 2 స్పూన్ అనమాట. మేమైతే అందాజుగా వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్ వేసుకోండి, తప్పు కదండి. ఆయిల్ లేకపోయినా కొంచెం ఏం కాదు, కొంచెం ఒక 2 స్పూన్ వేసాను. సేమ్ అదే తర్వాతే అండి మామిడికాయ చట్నీకి ఎలా వేసాము. ఆయిల్ హీట్ ఎక్కగానే కొద్దిసేపుకి వెల్లుల్లి,
రోలింగ్ అది అవ్వగానే అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే సాసులు ఆవాలు జీలకర్ర అంటే బెంగళూరులో ఏమైనా పప్పు చేయండి పప్పు చూసాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది కర్ణాటక అమ్మాయిలు. పప్పు అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఉత్త ఆకుకూర బ్యాళ్ళు తక్కువ అలా ఉంటుందండి వాళ్ళ పప్పు. మనకి ఆకుకూర తక్కువ ఉండాలా బ్యాళ్ళు ఎక్కువ ఉండాలా, అది పప్పు టేస్ట్. సో ఇదైతే రసంలోకి వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు ఇంకా దీంట్లోకి పప్పు వేసేస్తున్నాం. ఇదోండి నా ట్రైపాడ్ ఈడే ఉంది, విరిగిపోయి ఏం చేస్తున్నాను చూడండి, చేత్తో వీడియో తీస్తున్నాను. ఇదిగోండి రెడీ అండి. చూడండి పప్పు ఎంత బాగుందో కలర్ఫుల్గా. అలాగే మామిడికాయ చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాం. అన్నీ రెడీ అయిపోయినాయి. అలాగే పప్పులో కట్టు కోసం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకొని క్లీన్ చేసేసి తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు చూడండి ఇల్లంతా సర్ది పెట్టేశాను, వంట అయిపోయింది, ఇల్లు క్లీన్ అయిపోయింది, నీట్గా గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను. ఇదిగో ఉంటుంది ఎప్పుడుదో అనుకున్నారు మరి వీడియో. ఇదిగో మామిడికాయ చట్నీ అన్నీ చేసేసా, అంత పని అయిపోయింది. ఇల్లు నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశాను. ఇంకా మా పొట్టెలు అయితే లేచిందనమాట. చూడండి అన్నం పప్పు మామిడికాయ చట్నీ చాలా చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ తెలిసిన. అసలు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.